ఒకళ్ళని కాపీ చేసి పాడే రకం కాదు. పైగా తను ఎట్టంటి పాడిస్తే అట్టంటి పాట పాడటం, ఏ పాట అన్నా ఇవ్వగాక దాన్ని ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడడం. తర్వాత గ్రాస్పింగ్ పవర్, వెంటనే 2 నిమిషాల్లో పాట ఎంత తొందరగా నేర్చుకునేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ పిచ్చి వేషాలు వేసేవాడు. రికార్డింగ్లో ఒక్కొక్కసారి ట్రాకులు తీసినప్పుడు ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు, ఎందుకంటే నేను లేట్ చేస్తానని. అవునా కదా? నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఏందే 10 చోట్ల పౌరోహిత్యం చేసుకుంటే పురోహితుడు. ఇక్కడి నుంచి ఇంకో స్టూడియో, అక్కడి నుంచి ఇంకో స్టూడియో దూకి దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా. అందుకని ముందు నేను పాడేస్తాను చెప్పి తన పోర్షన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా తర్వాత నా పోర్షన్ నేను పాడుకునేదాన్ని. ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి, తను లేనప్పుడు నా పోర్షన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని, తర్వాత తను వచ్చి పాడేవాడు. అప్పుడు కూడా కొన్ని చెత్తనాలు చేసేవాడు. ఏమిటో తెలుసా, ఒక సంగతి నేను పాడాను అనుకోండి, మొట్టమొదటిసారి నేను పాడను, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెబుతాడో అదే పాడతాను. తర్వాత పల్లవంతా అయినాక రిపిటేషన్లో కానీ చరణం ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి వేసుకుంటా. తనేం చేసేవాడు, మొట్టమొదటి పల్లెల్లోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు. పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా. నేను పాడిన దాన్ని తను పాడతాడు. కానీ అది ఎవరికి తెలుసు, బయట రికార్డింగ్ వచ్చాడు, రికార్డు బయటకు వచ్చేప్పటికీ ముందు తను పాడి ఉంటాడు కదా. ఆహా, బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడా, అది విని జానికి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా? ఇట్లాంటి చిలి విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి ఎదురుగుండా కోచ్ చేష్టలు చేయడం, ఇంగి అంటూ ఉంటాం. ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగాలు ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట్టు, ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడితే ఇంత పెద్ద సింగర్, మీరు తప్పులు పాడడం ఏంటి అనేవాడు. చేసి చెత్తనం చేసి. అవునా? అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా, రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చేవాడు కదా, లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా, అతని చేత నువ్వు ఏంటండి ఇది పాడించిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు ఇట్లాంటివన్నీ మాకు జరుగుతుండేవి. ఎందుకు చెప్పచ్చంటే ఆల్రౌండర్, దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు. పాటలోనే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, సింగింగ్, ఇంకా డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి, మరి డైరెక్షన్ కూడా చేసేయడం నాకు తెలియదు. కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు. కానీ పాడడం కూడా బ్రహ్మాండంగా పాడతాడు. ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్టాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, కందగడికి తోడు చలిగాలి రమ్మంది. మీరు పాడినట్టు పాడాలా, నేను వేరే. వెల్లువయ్యే ఈడు తేడెక్కిపోయే తాన, ఎన్నడు వస్తాడో ఏమవుతుందో, ఎప్పుడు కొడుతుందో నా గతి ఏంటో. నాకు గుర్తులేదు. ఎంత పాడితే చాలు, ఇప్పుడు పాడంతా పాడక్కలేదు. తర్వాత మళ్ళీ తారే ఆడే వేళ అంతవరకు గుర్తుంది. ఓకే, సరే, నూరు మూసాను. మౌనమేలను ఏ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెలిగే కన్నుల తారాడే హాయిలో. అది ఫ్లూట్. నేను ఇంత మౌనమేలను ఈ మరపురాని రే.
తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అవునా? అది మాత్రం రోజు మళ్ళీ రాని రోజు. ఇటువంటి పాటలన్నీ నీ మీద నాకు ఇదేయో అందం దాచలేను పదయ్యో గిలిగాడికి చుళ్ళాయి తొలిగాలి చిక్కాయి జీవించు తొలి మరి నీ మీద నాకు నీదమ్మో అందం దాచలేను పదయ్యో. ఆచార్యులు కొంచెం అసహనంగా ఉన్నారు పక్కన, జాగ్రత్త. రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాలు ఆశలన్నీ నాలో దివిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. సిరిమల్లె పువ్వల్లే నవ్వు నవ్వు